న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికూర మండలం చెయ్యూరు గ్రామంలో విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఓ కార్మికుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. విద్యుత్ లైన్ ను రోడ్డుకు ఒక వైపు నుంచి మరో వైపుకు మార్చే పనులు జరుగుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికూర మండలం చెయ్యూరు గ్రామంలో విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఓ కార్మికుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. విద్యుత్ లైన్ ను రోడ్డుకు ఒక వైపు నుంచి మరో వైపుకు మార్చే పనులు జరుగుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం రోడ్డు పక్కన కొబ్బరికాయల లోడ్తో నిలిపి ఉంచిన వేన్ ను ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ కట్టా వెంకటేశ్వరరావు ముందుకు తీసుకెళ్లాలని డ్రైవర్ కు సూచించాడు. డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలిస్తుండగా అదే సమయంలో విద్యుత్ తీగను కిందకు జారవిడిచారు. ఆ తీగ వాహనం పైనున్న కొబ్బరికాయల లోడు కార్మికుడు గంజా సత్యభాస్కర్ పీకకు తగలడంతో కిందికి పడిపోయాడు. రోడ్డుపై పడటంతో సత్యభాస్కర్ రావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లైన్ మ్యాన్ కట్ట వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏం జరిగిందంటే చెయ్యేరులో శివాలయానికి ముందుగా జరిగిన కార్యక్రమం ఏంటంటే ఇది కరెంటు వైరు అవతల నుంచి యువతలకు మారుతుండగా ఒక లైన్ మ్యాన్ కింద ఉండి దాన్ని నిర్లక్ష్యం చేసి మీరు కింద నేను పట్టుకున్నాను మీరు వెళ్ళండి అన్నంతో ప్రయాణించడం జరిగింది. పైన వ్యక్తి కింద పడిపోగా వెంటనే తలకి తగిలి దానికి చెయ్యి ఇరిగిపోవడం ఫ్రాక్చర్ అయింది, కాలు ఇరిగిపోవడం ఫ్రాక్చర్ అయింది. కనీసం బోసే డాక్టర్ అని మాకు లోకల్గా ఒక ఆర్మీ డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి కూడా కనీసం ఎవరో స్పందించకుండా ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ ఒక వాళ్ళకి ఎలక్ట్రికల్ వర్కింగ్ చేసుకున్న వాళ్ళు కూడా స్పందించకుండా ఇప్పటివరకు కూడా కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి మేము ఇంచుమించు 4 hours అవుతుంది. కనీసం ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించలేదు. వాళ్ళు ఇప్పటివరకు కూడా మాకు ఎవరు ఫోన్ కాల్ చేయలేదు. ఇతని పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. దీన్ని మాత్రం చాలా ఖండించి దీన్ని చాలా దూరంగా మాత్రం ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. దాని గురించి మాత్రం ఏంటన్నది ఆలోచించి మాత్రం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఎలా తగిలింది అబ్బాయికి? వెళ్ళిపోతుంటే కరెంట్ వైరు వదిలేసారు, వాళ్ళు తగిలేసింది, మెడక తగిలిపోయింది, వెనక పడిపోయాడు. వాళ్ళు పట్టించుకోకుండా హాస్పిటల్ దాకా వచ్చారు. ఎంత లేదు నడిచిండి అమ్మా అని అన్నారంటే ఇప్పుడు రాలేదండి. అంటే వాళ్ళ చేతిలో పట్టుకుండగా నడిచి అన్నారు. అంటే వాళ్ళ నడ మూలంగానే మనం నడిచాం. గంజాయిలో ఉండే రసాయనం మన శరీరంపై ముఖ్యంగా మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల కలిగే ముఖ్యమైన నష్టాలు వివరించారు. మెదడు మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గడం, గంజాయి అలవాటు ఉన్న వారిలో ఆలోచించే శక్తి, జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత క్రమంగా క్షీణిస్తాయి. అందువలన ఆరోగ్యానికి ఖచ్చితంగా ప్రమాదమే. దీనివల్ల తక్షణమే కాకుండా దీర్ఘకాలికంగా కూడా అనేక మానసిక సమస్యలు, దీనివల్ల తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్ మరియు భ్రాంతి లేనివి ఉన్నట్టు వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో ఇది సైకోసిస్ అనే తీవ్ర మానసిక జబ్బుకు దారితీయవచ్చు. వ్యసనంగా మారడం మొదట్లో సరదాగా ప్రారంభించిన మెదడు దీనికి అలవాటు పడిపోయి ఇది లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. శారీరక ఆరోగ్యంపై ప్రభావం, ఊపిరితిత్తుల సమస్యలు, గంజాయిని పొగ రూపంలో పీల్చడం వల్ల సిగరెట్ల లాగే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీర్ఘకాలిక దగ్గు, బ్రోనైటిస్, ఆస్తమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండెపై ఒత్తిడి, గంజాయి తీసుకున్న వెంటనే గుండె వేగం విపరీతంగా పెరుగుతోంది. ఇది గుండె జబ్బులు ఉన్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. రోడ్డు ప్రమాదాల ముప్పు, ఇది మెదడులోని కదలికలు నియంత్రించే వ్యవస్థను నెమ్మదింపచేస్తోంది. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఫలితంగా వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా టీనేజ్ లో లేదా యువ వయసులో గంజాయి తాగడం వల్ల మెదడు ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి, భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం. గంజాయిలో ఉండే రసాయనం మన శరీరంపై ముఖ్యంగా మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల కలిగే ముఖ్యమైన నష్టాలు వివరించారు. మెదడు మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గడం, గంజాయి అలవాటు ఉన్న వారిలో ఆలోచించే శక్తి, జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత క్రమంగా క్షీణిస్తాయి. అందువలన ఆరోగ్యానికి ఖచ్చితంగా ప్రమాదమే. దీనివల్ల తక్షణమే కాకుండా దీర్ఘకాలికంగా కూడా అనేక మానసిక సమస్యలు, దీనివల్ల తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్ మరియు భ్రాంతి లేనివి ఉన్నట్టు వంటి సమస్యలు వస్తాయి.
కొందరిలో ఇది సైకోసిస్ అనే తీవ్ర మానసిక జబ్బుకు దారి తీయవచ్చు. వ్యసనంగా మారడం మొదట్లో సరదాగా ప్రారంభించిన మెదడు దీనికి అలవాటు పడిపోయి ఇది లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. శారీరక ఆరోగ్యంపై ప్రభావం, ఊపిరితిత్తుల సమస్యలు, గంజాయిని పొగ రూపంలో పీల్చడం వల్ల సిగరెట్ల లాగే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీర్ఘకాలిక దగ్గు, బ్రోనైటిస్, ఆస్తమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండెపై ఒత్తిడి, గంజాయి తీసుకున్న వెంటనే గుండె వేగం విపరీతంగా పెరుగుతోంది. ఇది గుండె జబ్బులు ఉన్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. రోడ్డు ప్రమాదాల ముప్పు, ఇది మెదడులోని కదలికలు నియంత్రించే వ్యవస్థను నెమ్మదింపచేస్తోంది. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఫలితంగా వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా టీనేజ్ లో లేదా యువ వయసులో గంజాయి తాగడం వల్ల మెదడు ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి, భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం. శాంపిల్స్ అంతా తీసుకొని అది చెక్ చేస్తాము. అది చెక్ చేస్తే మనకి ఖచ్చితంగా తెలుస్తున్నాయి వాడు ముందుగా అంటే ఇప్పుడు ఇది గాంజా ఎప్పుడు కన్జ్యూమ్ చేశారు అంతా మనకి తెలుస్తుంటాయి. సో ఇది మన డాక్టర్ గారు చెప్పారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా అలాంటి చేస్తున్నాము. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏం కాదు. దీంట్లో ఒక్కసారి మీకు చెక్ చేస్తున్నాము, మీకు పాజిటివ్ వస్తే వన్స్ మీకు కౌన్సిలింగ్ ఇస్తాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ మీద ఏమైనా వాట్ ఎవర్ కేసు పాజిటివ్ ఉంటే కేసు పెట్టి మీకు లోపల పంపిస్తాము. సో ఇది మీకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, ఇది డిటరెన్స్ కోసం. మీకు ఒకసారి చెక్ చేస్తే ఒకసారి వార్నింగ్ ఇస్తాము. నెక్స్ట్ టైం డెఫినెట్లీ మీ మీద గట్టిగా ఏమైనా యాక్షన్ ఉంటే యాక్షన్ తీసుకుంటాము. సో దట్ ఈస్ వన్ థింగ్. దీంట్లో గాంజా పరంగా, డ్రగ్స్ పరంగా మనకి ఏమీ కాంప్రమైజ్ ఏం కాదు. దట్ విల్ గో వెరీ స్ట్రిక్ట్ అగెయిన్స్ట్ ఇట్. అండ్ దానికోసమే ఇది ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. మన పోలీస్ సైడ్ నుంచి కూడా కంటిన్యూస్గా మేము ఇది మనకి డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్ కానీ, లేకపోతే ఈగల్ క్లబ్స్ కానీ, కాలేజెస్, స్కూల్స్లో ఈగల్ క్లబ్స్ కూడా ఫామ్ చేశాము. అది కాకుండా రెగ్యులర్గా మన ఆఫీసర్స్ కూడా రెగ్యులర్గా విలేజ్ విజిట్స్ కానీ, స్కూల్స్లో విజిట్స్ కానీ, కాలేజెస్లో విజిట్ చేసినప్పుడు కూడా అందరికీ ఇది అవేర్నెస్ ఇస్తున్నారు. సో దీనివల్ల కూడా మన ఏరియాలో లాస్ట్ 1 yearలో చాలా ఇది గాంజా గురించి యాక్టివిటీస్ చాలా తగ్గింది. అప్పుడు కూడా మనకి దీంట్లో ఏమీ సాటిస్ఫాక్షన్ కాదు. ఫ్యూచర్లో కూడా విల్ కీప్ డూయింగ్ సచ్ ప్రోగ్రామ్స్ అండ్ టేకింగ్ యాక్షన్ అగెయిన్స్ట్ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ యాక్షన్ తీసుకుంటాము. యాజ్ డాక్టర్ గారు కూడా మనకి చెప్పారు, ఇది గాంజా వల్ల, డ్రగ్స్ వల్ల మనకి ఫిజికల్గా హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆర్ బ్రెయిన్ సెల్స్ గెట్స్ డ్యామేజ్డ్. అదర్వైజ్ ఆల్సో క్యాన్సర్ పరంగా కూడా మీరు ఇట్ ఈస్ there was some fact that every minute our బాడీలో 60-70 క్యాన్సర్ సెల్స్ దే గెట్స్ డిస్ట్రాయిడ్. మీరు స్మోక్ చేస్తే, గాంజా తాగితే దట్ కెపాసిటీ ఆఫ్ ద బాడీ టు ఫైట్ అగేన్స్ట్ దీస్ క్యాన్సరస్ సెల్స్ ఇది చాలా తగ్గిస్తున్నాయి. సో దట్ మెడికల్ యాంగిల్ ఇస్ దేర్. మీరు గాంజా కానీ ఏమైనా కన్జ్యూమ్ చేస్తే యువర్ ఫిజికలీ, మెంటలీ ఈ బాడీ అంతా పాడిపోతున్నాయి. బట్ అదర్వైజ్ ఆల్సో లీగలీ కూడా మీరు ఇఫ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ గాంజా ఆర్ ఎనీ డ్రగ్స్, మీ మీద NDPS కేస్ ఒక చాలా స్ట్రిక్ట్ ఒక లా ఉంటాయి. దీంట్లో మీ మీద కేసు పడుతుంటే మీకు ఖచ్చితంగా మీరు తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఏమీ ఆపర్చునిటీస్ మీకు రాదు. మీరు బయట వెళ్ళడానికి కూడా ట్రై చేస్తే అది కూడా మీకు వీసా కానీ, పాస్పోర్ట్ కానీ ఏమీ రాదు. అంతా మీరు చాలామంది ఇక్కడ నేను చూసినప్పుడు చాలామంది యంగ్స్టర్స్ కూడా ఉంటారు. సో మీరు ఖచ్చితంగా చాలా ఎంత దూరం ఉంటే అంత దూరంగా ఉండాలి ఇది డ్రగ్స్తో, లేకపోతే మీ ఫ్యూచర్ అంతా చాలా డిస్ట్రాయ్ అవుతున్నాయి దీనివల్ల. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. మనకి కంటిన్యూస్గా అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము. మీ మీడియా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. మీ సైడ్ నుంచి కూడా ఐ వాంట్ టు సే టు ఎంటైర్ అంటే మన ప్రజలందరికీ కూడా, అండ్ స్పెషలీ టు యంగ్స్టర్స్, ఐ వాంట్ టు సే యూ స్టే అవే ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్. మీరు ఇన్వాల్వ్ అయితే ఇది లాట్ ఆఫ్ రిపర్కషన్స్ ఉంటాయి, health wise, legally, and all these repercussions are there. So kindly stay away from any kind of drugs. ప్రజలందరికీ కూడా మీకు ఎక్కడైనా అలాంటి మీ యాక్టివిటీస్ కనిపిస్తే, ఎనీ అబ్జర్వేషన్, ఎనీ ఇన్పుట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఐదర్ డైల్ 112 యూజ్ చేసి మీరు లోకల్ పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. అది కాకుండా మీరు 1972 ఈగల్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటాయి. దీంట్లో నమస్తే అండి. ఇది వరకు మనకి గాంజాకి సంబంధించి ఎవరైనా గాంజా కన్జ్యూమ్ చేశాడా అంటే మనం ఇక్కడ నుంచి ఆ మనిషినిచ్చి మనం కాకినాడ పంపించి హాస్పిటల్ పంపించి బ్లడ్ తీసుకుని
టెస్ట్ చేసి ఆ టెస్ట్ రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు పట్టేది. చాలా లెంతీ ప్రాసెస్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మనము ఒక కిట్ని కొనడం జరిగింది. ఈ కిట్ ఏంటంటే ఇమీడియట్గా గాంజా అనేది కన్జ్యూమ్ చేశారా లేదా అనేది తెలియజేస్తుంది. ఫస్ట్ ఎవరైతే సస్పెక్ట్ పర్సన్ ఉన్నాడో అతని యొక్క యూరిన్ మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యూరిన్ని శాంపుల్ తీసుకుని దీంట్లో వేసినట్టయితే ఇది ఇమీడియట్గా ఒక 1 మినిట్లో మనకి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీగా ఒక వ్యక్తి గంజా తాగాడా లేదా అనేది ప్రిలిమినరీగా మనము ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఫర్దర్గా మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ కోసం మెడికల్కి పంపించవచ్చు. కాబట్టి ఇదివరకట్లాగా నేను తాగలేదు, నాకు అలవాటు లేదని వాదించడానికి అవ్వదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక నుంచి నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా సరే, ఇప్పుడు ఎస్పీ సార్ చెప్పారు, ఫస్ట్ టైము ఇది కనుగొన్నట్టయితే ఇప్పుడు కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టైం రిపీటెడ్గా ప్రతిసారి దొరుకుతున్నట్టయితే అతని మీద NDPS యాక్ట్ ప్రకారం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని కేసు పెట్టడం, బుక్ చేయడం, అట్లాగే జైలు పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మన దగ్గర ఉన్న కొంతమంది గతంలో స్మోక్ చేసిన వాళ్ళు కావచ్చు, పెడ్లర్స్ కావచ్చు, అలాగే అఫెండర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము టెస్ట్ చేయిస్తాము. టెస్ట్ చేయించి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించి పంపించడం జరుగుతుంది. సార్ మన స్కూల్లో చదువుకున్నప్పుడు అసెంబ్లీలో హ్యాండ్స్ రైజ్ చేస్తాం కదా, అక్కడ ముందుకు చెప్పండి. మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని, ఇతరులను కూడా అదేవిధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు ఈ ఉద్యమంలో చురుకుంటానని, మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఇవి ఎవరి దగ్గర అయితే లేవో అవి ఆ లైన్ ఈరోజు మనం మన గాంజా వ్యతిరేకంగా ప్రోగ్రాం భాగంగా ఇది మన రామచంద్రపురం స్టేషన్ లిమిట్స్లో ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మేము పాత ఒఫెండర్స్ కానీ, గాంజా కన్జ్యూమర్స్, పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ కానీ ఎవరైనా ఉంటే అందరికీ ఈరోజు పిలవడం జరిగింది. వాళ్ళందరికీ మన దగ్గర రీసెంట్గా ఇది మెడికల్ టెస్ట్ కిట్స్ వచ్చినాయి. దీంట్లో వాళ్ళు శాంపిల్స్ తీసుకొని దీంట్లో టెస్ట్ చేస్తే మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తున్నాయి. సో అందులో ప్రీవియస్ ఒఫెండర్స్కి పిలిపించి ఈరోజు టెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా దీంట్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మన సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఇది ఫస్ట్ టైం కాబట్టి అందరికీ కౌన్సిలింగ్ ఇస్తాము. నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ ఆఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా NDPS లా పరంగా కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఇది యాజ్ యూ ఆల్ నో మనకి లాస్ట్ 2 years యాక్చువల్లీ, ఎస్పెషల్లీ లాస్ట్ 1 year నుంచి గాంజా కానీ వేరే డ్రగ్స్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నాయి. దీని భాగంగా మనమే కూడా రెగ్యులర్గా ఇది డ్రగ్స్ వద్దు బ్రో కానీ ఇది ఈగల్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వేరే స్కూల్స్ అండ్ కాలేజెస్లో. అదర్వైజ్ ఆల్సో రెగ్యులర్గా ఇది ఎవరైనా
దానితో పాటు పట్టుకుంటే వాళ్ళ మీద NDPS యాక్ట్ పెట్టడం ఇది అంతా జరుగుతున్నాయి. సో వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగెయిన్స్ట్ ఎనీ డ్రగ్ రిలేటెడ్ యాక్టివిటీ. సో దీనివల్ల మన ఏరియాలో ట్రాన్స్పోర్టేషన్ అసలు ఏం కాదు, కన్జంప్షన్ కూడా చాలా తగ్గినాయి, పెడ్డలర్స్ కూడా ఇంకా పెద్ద ఏం లేదు. బట్ అప్పుడు కూడా మనము చాలా స్ట్రిక్ట్గా దీని మీద వెళ్తున్నాము. సో ఫ్యూచర్లో కూడా అలాంటి ఏమీ యాక్టివిటీ మన లిమిట్స్లో ఎస్పెషలీ జరగకుండా మేము చూస్తున్నాం. సో ఆల్రెడీ మీ అందరూ మీడియా వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా నేను ఇది చెప్తున్నాం. మీరు మీ దృష్టిలో కానీ మీరు ఎప్పుడైనా అలాంటి యాక్టివిటీస్ ఎక్కడైనా చూస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసుకోండి. మీరు డైల్ 112 డైల్ చేస్తే మీరు లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్తున్నాయి, ఇప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. లేకపోతే మీరు 1972లో కూడా ఇది కంప్లైంట్ స్పెసిఫిక్గా గాంజా గురించి కంప్లైంట్ చేసుకోవచ్చు. మీరు కంప్లైంట్ చేస్తే మీ ఐడెంటిటీ ఏమీ రివీల్ ఉండదు, ఇది మేము మీ సెక్రసీ అంతా మెయింటైన్ చేస్తాము. మీరు అనానమస్గా కూడా కంప్లైంట్ వేస్తే మన సైడ్ నుంచి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ విల్ బీ వెరీ స్ట్రిక్ట్ అగెయిన్స్ట్ డ్రగ్స్. సో ఆల్ యంగ్స్టర్స్ కానీ అందరికీ నేను ఇదే చెప్తున్నాం, మీరు డ్రగ్స్ నుంచి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. మీరు దీని అలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే మీ హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, చాలా సీరియస్లీ ఇంపాక్ట్ అవుతుంది. ఇది మెడికల్ రీసెర్చ్ అంతా ఉంటాయి దీంట్లో. గాంజా కానీ ఏమైనా కన్జ్యూమ్ చేస్తే యువర్ హెల్త్ గెట్ డ్యామేజ్డ్ వెరీ క్విక్లీ అండ్ యువర్ ఏజ్ ఆల్సో రిడ్యూసెస్ సిగ్నిఫికెంట్లీ. సో అండ్ ఫ్యూచర్లో కూడా మీరు ఏజ్ కొంచెం ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా మీరు మెంటల్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి. సో ఖచ్చితంగా కొంచెం చాలా దూరంగా ఉండాలి. మీ ఫ్యూచర్ కూడా NDPS యాక్ట్ కానీ ఏమైనా కేసు ఉంటే మీ ఫ్యూచర్లో కూడా మీ కెరీర్ ఆపర్చునిటీస్ కానీ అన్ని చోట్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్ ది యంగ్స్టర్స్ అండ్ ఎవ్రీవన్ టు స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. మన సైడ్ నుంచి రెగ్యులర్గా అలాంటి ప్రోగ్రామ్ మేము చేస్తూ ఉంటాం. ఫ్యూచర్లో కూడా సచ్ ప్రోగ్రామ్స్ విల్ కంటిన్యూ అండ్ విల్ బి వెరీ స్ట్రిక్ట్ అగెయిన్స్ట్ డ్రగ్స్. థ్యాంక్ యూ. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో డెంగ్యూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. విఆర్పురం మండలం ఉమ్మడివరం గ్రామంలో 15 మందికి డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2 గర్భిణీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, నీరసం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు కూనవరం మండలం కోతలగుట్ట ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో డెంగ్యూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. విఆర్పురం మండలం ఉమ్మడివరం గ్రామంలో 15 మందికి డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2 గర్భిణీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, నీరసం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు కూనవరం మండలం కోతలగుట్ట ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో రోగుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. ఉమ్మడివరం గ్రామంలో నిల్వ నీరు, పారిశుద్ధ్య లోపాలు, దోమల విజృంభణ కారణంగానే డెంగ్యూ వ్యాప్తి చెందుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఫాగింగ్, యాంటీ లార్వా మందుల పిచికారీ, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో వైద్య బృందాలను నియమించి డెంగ్యూ నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోవాలని ప్రజలు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.
కాకినాడ జిల్లా తోండంగి మండలం ఎల్ఐపేటకు చెందిన మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటలో ఉండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోర్డులో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా చెలరేగిన మండలం. కాకినాడ జిల్లా తోండంగి మండలం ఎల్ఐపేటకు చెందిన మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటలో ఉండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోర్డులో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా చెలరేగిన మండలం. మంటల్లో ఇద్దరికి కాలిన గాయాలు. మంటలను అదుపు చేసిన బోట్ డ్రైవర్, గాయపడిన ఇద్దరికి తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏమేమి చెప్పమ్మా గట్టిగా చెప్పమ్మా గట్టిగా. వండుకుందామని ఆగమండి. ఆగితే మనోడు లోపల దిగాడు. దిగితే అది వైరు లూజ్గా ఉంది. అది మనం చూసుకోకుండా గ్యాస్ వెలిగించాం. వెలిగిస్తే వచ్చితే అది వెళ్ళేసి వైర్ దానికి వెళ్ళేసి ఇక ఈ గ్యాస్ దానికి అంటిపోయింది. అంటికిపోయి ఇక అంతా ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోతుంటే ఇక మనోడు లోపల ఉండిపోయాడు. లోపల ఉండిపోతే ఇక మనం అతను నుండి అతను ఇంజిన్ వేసి ఆ వాటర్ అలా జరిగితే అప్పటి వరకు ఆగింది. అక్కడ ఇంజిన్ ఆఫ్ చేశారు. ఆ బోట్ మరి అక్కడ ఆ బోట్ నుంచి మరి కాలిపోయిన తర్వాత మరి ఎలా వచ్చారు మీరు బయటికి ఇక్కడికి? అంటే ఉడికిస్తాం మేము. కోనసీమ జిల్లా రాజోలు ఓఎన్జీసీ బ్లోఅవుట్ లో నిజంగా నష్టపోతున్న బాధితులకు న్యాయం చేయాలని బాధితులు నిరసనకు దిగారు. ఇరుసుమండ గ్రామంలో బాధితులు ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కోనసీమ జిల్లా రాజోలు ఓఎన్జీసీ బ్లోఅవుట్ లో నిజంగా నష్టపోతున్న బాధితులకు న్యాయం చేయాలని బాధితులు నిరసనకు దిగారు. ఇరుసుమండ గ్రామంలో బాధితులు ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. నిజమైన బాధితులకు ఇవ్వకుండా చెరువుల యజమానులకు అందజేశారని బాధితులు పేర్కొన్నారు. బాధితులకు 10,000 రూపాయలు ఇచ్చి చెరువులకు లక్షలాది రూపాయలు అందజేయడం దారుణమన్నారు. ఎరుసుమంట గ్రామానికి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు ఈ విషయంలో కలగ చేసుకుని న్యాయం చేయాలని బాధితులు నిరసనకు దిగారు. ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ మా గ్రామానికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి. 60 కేజీలు 50 కేజీలు బియ్యం ఇస్తానన్నారు. అది ఇప్పుడు మట్టుకు ఏమీ లేదు. అలాగే హాస్పిటల్ కట్టిస్తానన్నారు. హాస్పిటల్ లేదండి. అది ఎక్కడ లక్కవరాన్ని కట్టినా ఎక్కడ కట్టినా కూడా మాకేంటంటే మా గ్రామం పేరు పెట్టాలండి అక్కడ హాస్పిటల్కి. అది కూడా మాకు నినాదమే. ఎలాగంటే అండి ఇప్పుడు గ్రామస్తులు చెరువులు పోనీయండి. చెరువులు కాదు, ఇది ఇక్కడ చేలు కొబ్బరి చెట్లు నష్టపోయామండి. చేలు కొబ్బరి చెట్లు నష్టపోయారు రైతులు. వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు మట్టుకు ₹1 పడలేదండి. అటువంటిది ఎలాగంటే 90 లక్షలు మా గ్రామానికి వచ్చేమో 10,000 కాడికి 60 లక్షల రూపాయలు పడ్డదండి మా గ్రామానికి. కానీ ఏమీ జరగని చెరువులు పట్టేసిన చెరువులకి 90 లక్షల రూపాయలు పడ్డదండి. దానికోసం ఏంటంటే అండి ఏ రకంగా 90 లక్షలు పడ్డదంటే అంటే మనిషి ప్రాణం కన్నా చెరువులు వేయాలి ఎక్కువండి. ఇది మేము అడిగేది ఏంటంటే, మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా గ్రామానికి మంచి చేయాలి. ఇన్ని బోల్డ్ రకాలు చేస్తానన్నారు. ఇప్పుడు మటుకు మాకు వచ్చిన రోడ్లు ఇంకా నెరవేర్చలేకపోయారు. రోడ్లు పడ్డాయి మాకు 8 రోడ్లు 9 రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు కొత్త ఒక కాంట్రాక్ట్ కూడా రావట్లేదండి మాకు రోడ్లకి. జనాలందరూ ఏమన్నారు, మీ గ్రామంలో బ్లోఅవుట్ జరిగింది, మీ గ్రామంలో జరగకపోతే ఎవరు జరుగుతుంది అన్నారు. బయటకి ఏమో 5 కోట్ల రూపాయలు వెళ్ళిందండి. మాకు 60 లక్షలు ముట్టిందండి మా గ్రామానికి. ఇది మాకు అన్యాయం జరిగింది బ్లోఅవుట్ తరపు నుంచి. ఈ ఇరుసుమండ్ అండి, మొన్న జనవరి నెలలో జరిగిన బ్లోఅవుట్కి మా ఇరుసుమండ్కి చాలా అన్యాయం జరిగిందండి. మా గ్రామానికి ఇళ్లకి దగ్గరలో 200 మీటర్లో బ్లోఅవుట్ జరిగింది. మా బ్లోఅవుట్ జరిగితే మా 200 మీటర్లకి 5 కిలోమీటర్లో ఉన్న ఊళ్ళకి కూడా 10,000 కార్డుకి 10,000 కాడికి ఇచ్చారు. మాది అదే మా ఊరికి కూడా ఇరుసుమండకు కూడా అదే 10,000 ఇచ్చారు. మేమందరం కూడా పగటాల 11:30కి బ్లోఅవుట్ జరిగింది. అందరూ కూడా ఇళ్ళకి తాళాలు వేసుకోకుండా ప్రాణాలు గుప్పిలో పెట్టుకుని ఇతర ఊళ్ళు వెళ్ళిపోయాం. మా ఊరికి ఏమీ జరగలేదు. మా ఊరికి అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు ఇచ్చిన హామీ ఏమీ జరగలేదు. మాకు మా గ్రామాల యూనిట్గా తీసుకుని ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు. మా స్కూలు 200 మీటర్లు స్కూల్లో హై స్కూల్ ఉందండి. 350 మంది పిల్లలు ఉన్నారు. అందులో 11:30 స్కూల్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎటు వెళ్ళిపోరే లేదు. 350 మంది కూడా ఈ బ్లోఅవుట్ వల్ల చాలా నష్టం జరుగును. కానీ దేవుడి దయ వల్ల ఆగింది. కాబట్టి మా ఊరికి ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు చేయవలసినవన్నీ కూడా చెయ్యాలి. మాకు మా గ్రామానికి మాట ఇచ్చారు, మీకు 10,000 కాదు పక్క గ్రామాలకే 10,000 పడ్డాయి, మీకు కార్డుకి ఎక్స్ట్రా ఇస్తానని అధికారులు, ఎమ్మెల్యేలు అందరూ మాట ఇచ్చారు. మాకు అయ్యేం జరగలేదు. 50 కేజీలు బియ్యం ఇస్తానని అయ్యి జరగలేదు. ఏమీ జరగని జనవరిలో ఏ చెరువులోనూ రెయ్యిలు లేని చెరువులకి ఈవేళ 90 లక్షలు డబ్బు వచ్చింది అంటున్నారు. మరి గ్రామం ఇంత గ్రామం ప్రాణ నష్టం జరిగితే
ఎవడ న్యాయం చేస్తాడు? మాకు అసలు ఏంటి అన్యాయం? మాకు ఈ న్యాయం చేయమని మేము కోరుతున్నాం గ్రామం తరపున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.